హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్ అడ్మిన్ స్పీకింగ్ హియర్. డైలీ మూవీ అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చిన మూవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. ముందుగా విజయ్ దేవరకొండ గారి 12th ఫిల్మ్ టైటిల్ కింగ్డమ్ అని అనౌన్స్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ అదిరిపోయింది. విజయ్ దేవరకొండ గారి మేక్ ఓవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అనిరుద్ధ్ బీజిఎం కుమ్మేశాడు. ఎన్టీఆర్ గారి వాయిస్ సూపర్ ఉంది. టీజర్ లో డైరెక్టర్ గౌతమ్ టెనూరి గారి న్యూ మార్క్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్పష్టంగా కనిపించింది. సినిమా ఇయర్ May 30th రిలీజ్ అవుతుంది. చూస్తుంటే ఈసారి విజయ్ దేవరకొండ గారు గట్టి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నారు. నితిన్ గారు అండ్ డైరెక్టర్ వెంకీ కుడుమిలా గారి కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వేరెవర్ యు గో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో చాలా బాగుంది. నితిన్ అండ్ శ్రీలీల లవ్ పేర్ భలే క్యూట్ గా ఉన్నారు. ఫుల్ సాంగ్ ని రేపు సాయంత్రం 6 PM కి రిలీజ్ చేస్తున్నారు. గెట్ రెడీ. ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ అనురాగ్ కపూర్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడానికి వెర్స్టైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు ఆన్ బోర్డ్ అయ్యారు. ఆయన యాక్ట్ చేస్తున్న 544th ఫిల్మ్ ఇది. అలాగే ప్రభాస్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ స్పిరిట్ నుంచి కాస్టింగ్ కాల్ వచ్చింది. ఈ కాస్టింగ్ కాల్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్. మూవీ టీమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఏంటో చూడండి. నెంబర్ 1 ఫోటోస్. మీరు 2 ఫోటోస్ ని చూస్ చేసుకోండి. 2 ఫోటోస్ నుంచి మీరు ఏం కన్వే చేయాలనేది కూడా మూవీ టీం చెప్పారు. ఒక హెడ్ షాట్ ఫోటో తీసుకోండి పర్సనల్ ఇంట్రొడక్షన్ కోసం. ఇంకోటి ప్రొఫైల్ షాట్ తీసుకోండి. నెంబర్ 2 ఇంట్రొడక్షన్ వీడియో. ఒక 2 minutes పాటు వీడియోని రికార్డ్ చేయండి మీకోసం. ఈ వీడియోలో మీరు ఏం రికార్డ్ చేయాలంటే మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ పేరు, మీ ఊరు, మీ ఎడ్యుకేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో చెప్పాలి. ఆ రికార్డ్ చేసిన వీడియోని అండ్ మీరు దిగిన ఫోటోస్ ని ఈ జీమెయిల్ కి పంపించండి. ఏమో మీరు లక్కీ పర్సన్ అయితే స్పిరిట్ మూవీలో యాక్ట్ చేయొచ్చు. ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకండి. నాగ చైతన్య గారి తండేల్ మూవీ 6 days లో వరల్డ్ వైడ్ 86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రేపు వ్యాలంటైన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ గారి ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అవుతుంది. బుకింగ్స్ ర్యాంపేజ్ మోడ్ లో ఉన్నాయి. ఆల్రెడీ 20K ప్లస్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఫీలింగ్స్, హౌస్ఫుల్స్. ఆ మూవీ రీ రిలీజ్ తో పాటు రేపు 2 కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒకటి విశ్వక్సేన్ గారి లైలా మూవీ, రెండోది బ్రహ్మానందం గారు అండ్ వాళ్ళ అబ్బాయి రాజగౌతమ్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన బ్రహ్మానందం మూవీ Feb 14th రిలీజ్ అవుతున్నాయి. వాల్స్ అండ్ ట్రెండ్స్ పేజ్ వాళ్ళు ఆడియన్స్ కి కాస్టింగ్ కాల్ ఇచ్చారు. నీకు సినిమా అంటే ఇష్టమా, వచ్చే మాకు నీతో పని ఉందని అంటున్నారు. కేటగిరీ వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోండి. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీని నార్త్ అమెరికాలో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. USA ప్రీమియర్స్ May 29th. రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిల్మ్ RC-16 ఇప్పటికే 22 days పాటు షూట్ జరుపుకుంది. నెక్స్ట్ వచ్చే మార్చ్ మంత్ లో కూడా 20 days షూట్ ప్లాన్ చేశారంట మూవీ టీమ్. ఇంగ్లీష్ ఫిల్మ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ June 13th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. స్పెషల్లీ మేడ్ ఫర్ IMAX. కిరణ్ అబ్బవరం గారి అప్కమింగ్ ఫిల్మ్ దిల్రుబాకి న్యూ రిలీజ్ డేట్ తొందరలోనే అనౌన్స్ చేస్తామని మూవీ టీమ్ చెప్పారు. ఇంగ్లీష్ మూవీ కెన్ యూ స్టే అలైవ్ అంటిల్ డాన్ April 25th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరణందన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తానేగా. ఈ లుక్ తో ఒక మాస్ బొమ్మ తీస్తే ఉంటది నా సామిరంగా. రికార్డులు దద్దరెళ్తాయి. తొందరగా డెబ్యూ ఫిల్మ్ తో ఎంట్రీ ఇస్తే మేము బ్రేక్ ఇస్తాం. ఇదే కదా మన డైలాగ్. సర్లే, ఇంకా స్ట్రాంగ్ బజ్ నడుస్తున్న మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నాని గారు శ్రీకాంత్ ఒడేలా గారితో ద ప్యారడైజ్ మూవీ కంప్లీట్ చేశాక డైరెక్టర్ శేఖర్ కమల గారితో ఒక మూవీ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. క్రేజీ కాంబో ఫిక్స్ అయితే భలే ఉంటది. నాని గారి బర్త్డేకి ఒక క్లారిటీ వచ్చేసలేండి. అలాగే ద ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో February 15th రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. చూడాలి మరి. నితిన్ గారి తమ్ముడు మూవీ May 9th కి పోస్ట్ పోన్ అయిందని టాక్ నడుస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ లైనప్స్ పై ఒక క్రేజీ బజ్ నడుస్తుంది. అందులోనే ఒకటి కిల్ మూవీ తీసిన డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ గారు రామ్ చరణ్ గారితో ఒక మూవీ చేయబోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఒక హై బడ్జెట్ లార్జర్ దాన్ లైఫ్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ ఫిల్మ్ అంటున్నారు. ఈ న్యూస్ తో పాటు హాయనన్న మూవీ డైరెక్టర్ శౌర్య గారితో చరణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారనే న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది. వీటిపై చరణ్ గారి బర్త్డే కి ఒక క్లారిటీ వచ్చేసలేండి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన NTR 31 కి 3 టైటిల్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. ఒకటేమో డ్రాగన్, రెండోది ఎంటర్ ద డ్రాగన్, మూడోది NTR ద డ్రాగన్. వీటిలో ఏ టైటిల్ బాగుంటది అంటారు? ఇవేనండి రోజు వచ్చిన మూవీ అప్డేట్స్. అలాగే తెలిసిన అప్డేట్స్. వీటిలో మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.